ఫ్లాప్ అయినందుకు మారుతి గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రకరకాల ఐటమ్స్ పంపుతున్నారంట ఇంటికి. అడ్రస్ కూడా చెప్పాడు కదా. సో మన కొన్ని ఐటమ్స్ పేరు కూడా మనం చెప్పుకోలేము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అన్న. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి చాలా మందికి బాధేసింది, చాలా బాధపడ్డాం. ఒక్కటి ముందు అట్లాగే ఆ మేకప్ చేసాడు చూసావా ప్రభాస్ గారికి, ఆ మేకప్ చేసిన ఇంటికి కూడా ఎట్లాగా పంపిస్తే బాగుండిద్ది. ఎందుకంటే ప్రభాస్ గారి మేకప్ చూసి నాకు ఎంత బాధేసిందంటే చాలా బాధేసింది. ప్రభాస్ గారిని పూర్తిగా చూపించాలి. ఏ సినిమాలోనూ నేను అంత ఘోరంగా మేకప్ అనేది చూడలేదు. చాలా బాధేసింది. ముఖ్యంగా నేను కోరుకుంటున్నా ఆయనకి కూడా ఈయనకి కూడా పంపిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ బాగుండిద్ది అని చెప్పేసి నేను కరెక్ట్ పని చేస్తున్నారు. దీనితో అయినా బుద్ధి తెచ్చుకోవాలి. ఆయన ఒక డైరెక్టర్ అంటే ఒక బుద్ధి జ్ఞానం అనేది రావాలి. ఏం పెట్టుకుని తీసాడు ఆ సినిమా అనేది అర్థం కావట్లేదు అంటే ఎందుకన్నా ఇప్పుడు ఫ్యాన్స్ చాలా మంది బాగుందని చెప్పేసి అంటున్నారు కదా, ఎందుకు అన్న కట్ చేశారు అన్న, కొన్ని సీన్లు కట్ చేశారు, మళ్ళీ యాడ్ చేశారు. ఆ యాడ్ చేసే ముందే చేయొచ్చు కదా. 2 రోజులు ఎంత బాధపడ్డారు. మన ఇది సినిమాలు నైట్ షోలు వదలడానికి కూడా గవర్నమెంట్ లో ఇబ్బందులు పెట్టాయి. చాలా పరంగా టికెట్లు కొన్న వాళ్ళు కూడా చాలా ఫ్యాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు అన్న. రాజు గారి సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న, వేరే ఉంటది. మిగతా హీరోలు వేరు, రాజు గారి సినిమా అంటే వేరు. ఆయన ఉన్న లుక్ గానీ ఆయన చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. ఆ లుక్ చెడగొట్టాడంటే నేను ఏం మాట్లాడాలి చెప్పాలి. ఇట్లా పంపించడం అనేది తెలిస్తే చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా రేపు వెళ్ళి పంపిస్తాను. అడ్రస్ నాకు కరెక్టే తెలియదు అన్న. అడ్రస్ కూడా మీరు పెట్టండి నా కింద. నేను ఇప్పుడు చెప్పిన మాట్లాడాను కదా, కింద అడ్రస్ కూడా పెట్టాను అనుకో ఇంకా ఎక్కువ వెళ్తాయి నాకు గిఫ్ట్లు. ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అసలు ఈ సినిమా సెట్ కాలేదు, ఆయన రేంజ్ సినిమానే కాలేదు అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది బాధపడ్డారు సోషల్ మీడియా పరంగా. అక్కడికి వెళ్ళాం, చాలా మేము కూడా వెళ్ళాము. వెళ్తే అక్కడికి వచ్చిన బయటకు వచ్చిన ఫ్యాన్స్ ని కదిలిస్తుంటే వాళ్ళు తిట్లాక కాముగా వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డారు. వాళ్ళ మొహాలు ఒక మొహం చూస్తేనే మాకు అర్థమైపోయింది. చాలా హ్యాపీనెస్ గా వచ్చే మూమెంట్ అనేది ఆడ కనపడలా. చాలా బాధపడ్డారు అని, తొందరగా స్పందించలేదు అని మేము బాధపడుతున్నాం. ఈ స్పందన అనేది ఇంకొద్ది ముందు ఉన్నట్టయితే, పండగ మూమెంట్ లోనే ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సందర్భాల్లో సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అంత మాత్రాన ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం అవసరమా? కథ ఉందన్న, సినిమాలో కథ ఉంది, ఒక లుక్ ఉంది, ప్రభాస్ గారికి తగ్గట్టు సీన్లు ఉన్నాయి. ఎందుకు చేయలేకపోయావు నువ్వు? మళ్ళీ యాడ్ చేసావు, కట్ చేసావు, మళ్ళీ యాడ్ చేసావు, ఏంది మళ్ళీ 2 పెట్టావు, ఏంటి సమాధానం ఏంటి? వస్తూ పెట్టిన ముందు మూమెంటే కరెక్ట్ గా ఉండాలి కదా. బాహుబలి తీసుకో, ఎంత ఇంట్రెస్ట్ అనిపించింది చూడాలి, సెకండ్ హాఫ్ చూడాలని ఇంట్రెస్ట్ తగిలింది. అట్టా తగిలేటట్టు చేయాలి. చేయలేకపోతే కామ్ ఉండి ఒకే దానిలో పెట్టేసి ఒకే కథగా మూవిచ్చేసి. మా హీరోస్ కి కొద్దిగా పేరు ఉంటది, ఆ మేకప్ చేసే విధానం కూడా తెలియకపోతే నీకు ఏం మాట్లాడతాను చెప్పు. నేను ఇప్పుడు మరి పార్ట్ 1 కే ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, అవసరమా అంటున్నారు. మరి సెకండ్ పార్ట్ అవసరం అని మీరు అనుకుంటున్నారా? సెకండ్ పార్ట్ ఏంటంటే కొద్ది చర్యలను తీసుకుంటారు. మాకు సెకండ్ పార్ట్ కావాలి, కానీ ఏంటంటే కొన్ని చర్యలు అనేవి తీసుకుంటారని చెప్పేసి హ్యాపీనెస్ తోనే ఈయన్ని కొద్దిగా రెచ్చగొడుతున్నారు ఫ్యాన్స్ పరంగా. అంత మించి ఏమీ లేదు.